నమస్కారం. ఇటీవల ఒక వ్యక్తి చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తూ హిందువులకు సంబంధించి అవేర్నెస్ కార్యక్రమాలు లేదా జాతీయవాదం కోణంలో వీడియోలు, గ్రౌండ్ లెవెల్లో పోరాటాలు చేస్తున్నటువంటి ఒక 15-20 మంది పైన కేసులు పెట్టాడు. చాలా పకడ్బందీగా ప్లాన్ చేశాను, వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళానని చెప్పి ఆయన నోటి వెంట చెప్పినటువంటి ఈ వీడియోని ముందుగా చూసి పూర్వాపరాల్లోకి వెళదాం. మసీదులుగా మార్చిండు అని కొత్త వాదన తీసుకొస్తాం సాయిబాబా. నిజంగా అదేమైనా జరిగిందా? అట్లా ఉందా అసలు చరిత్రలో? ఇది వీళ్ళు ప్రొపగాండా అన్న ప్రూఫ్ చూపెట్టమని చెప్పండి. ఇప్పుడు ఏదో గ్రంథాలు ఉందని చెప్తుంటారు కదా వాళ్ళు. ఏముండవు, ప్రూఫ్లు లేవు. అందుకే కదా షిరిడీకి పోయి నేను కంప్లైంట్ కేసులు వేసిన వీళ్ళ మీద. వీళ్ళందరూ కేసులు అందుకే నన్ను టార్గెట్ చేసింది. ఇప్పుడు ఈ అమ్మాయిని వాడుకున్నారు అన్నట్టు. షిరిడీలో అయింది, వెళ్ళినా వీళ్ళు ఏమేమి మాట్లాడిరు ప్రతి దానికి నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. నేను మాట్లాడిన దానికి, వాళ్ళు మాట్లాడిన దానికి వాళ్ళ దగ్గర అలిగేషన్స్ తప్ప ప్రూఫ్లు లేవు. అందుకే ఓపిక పట్టిన. ఒక యూట్యూబర్ ఏమన్నాడంటే, సాయిరామ్ ఏంటి సాయిరాము, రామ్ అంటే బెడ్రూము, సాయి అంటే బాత్రూము, రెండిట్లా మిక్స్ చేస్తాం అన్నాడు. సాయిబాబు ఫకీర్ అన్నాడు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన పిండారి జాతి అన్నారు. ఇంకొకటి ఎవడో బ్యానర్ పెట్టాడు, హజరత్ సాయి మందిరం అని చెప్పి. హజరత్ అంటే 100 మంది అమ్మాయిలని లవ్ జిహాద్ కి ఇది చేసిన వాడు సాయిబాబా కాబట్టి హజరత్ సాయిరామ్ మందిరం అని పెట్టిరని చెప్పి ఒకటి పోస్ట్ చేశాడు. ఇంకొకళ్ళు ఏంటి, మీరు ఇది దారుణం అన్న వాళ్ళు పెద్ద పెద్ద యూట్యూబర్లే మాట్లాడింది. ఏం మాట్లాడింది తెలుసా? సాయిబాబా గుడి వల్ల సినిమాల్లో సాయిబాబా గుడిని చాలా బాగా చూపిస్తారట. ఒక హీరోయిన్ అక్కడికి వెళ్ళగానే హీరో కూడా అక్కడ ఉన్నప్పుడు ఇద్దరి మధ్యలో లవ్ ట్రాక్ నడిపించడానికి సాయిబాబా గుడిలు బాగా సేవ్ అయ్యి బాగా హెల్ప్ అయినాయంట. దాన్ని సాయిబాబా గుడిలోకి వాడుకుంటున్నారంట. మరి ఇప్పుడు అట్లా చూస్తే స్వాతిముత్యంలో కమల్ హాసన్ రాధికని ఎప్పుడు చూస్తాడు? నేను సాయిబాబా గుడి శంకరాభరణమే ఉంది. అందులో శంకరాభరణం ఆయన మెయిన్ క్యారెక్టర్ ఉంటారా? వాళ్ళ మనవరాలు ఎవరో ఉంటది కదా, ఆమె అన్నవరం కొండెక్కుతున్నప్పుడు చెంబు కింద పడ్డం ఇవన్నీ జరుగుతాయి. సాయిబాబా గుడి కాదుగా. ఎన్ని సాయిబాబా గుడిల్లో సినిమాల్లో ఎన్నిసార్లు సాయిబాబా గుడిని వాడుకున్నారు చూపెట్టమని చెప్పచ్చుగా. మీరు చూస్తే ఓ దీపం మారిపోయేటప్పుడు మంచి సినిమాటిక్ వేలో చూపెట్టేది వెంకటేశ్వర స్వామి గుడినో ఇంకొక గుడినో. సాయిబాబా ఎందుకు వచ్చాడు మధ్యలో? అన్ని అలిగేషన్సే. చూసినా మొత్తం తీసుకెళ్లి షిరిడి సీఈఓ ముందు పెట్టిన. ఇవి సరిపోవు, నాకేం చేయాలంటే మొత్తం ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి ఇచ్చేసి ఏ మినిట్ నుంచి ఏ మినిట్ వరకు వీళ్ళు ఏం మాట్లాడారు అని అన్నాడు. 4 days మేమే నీకు అకామిడేషన్ ఇస్తాం, మొత్తం నువ్వు ఏమేమి చెప్పాలనుకున్నా ప్రతిదీ నాకు డీటెయిల్ గా రాయి. ఎందుకంటే మీది లోకల్ లాంగ్వేజ్, ఇది కాదు మరాఠీ కాదు, వాళ్ళు మాట్లాడింది తెలుగులో. తెలుగు టీంకి ఇవన్నీ చూపెట్టి వాళ్ళు ఓకే వీడియోలో చెప్పిన కంటెంట్ నేను రాసిన కంటెంట్ కరెక్టేనా కాదా అప్రూవల్ తీసుకున్నాక, ఎందుకంటే ఉట్టిగా వేయలేరు కదా సంస్థానికి బ్యాడ్ నేమ్. సో అది ఇచ్చేసి వచ్చిన అన్నట్టు. 1 day ఉండాల్సింది 6 days ఉన్న షిరిడీలో. 1 day ఉండాల్సింది 6 days షిరిడీలో ఉండి ఈ ప్రమాదం గాడు మా అందరి మీద కూడా మేమేదో వ్యాఖ్యలు చేశాము, అది షిరిడీ సాయిబాబాకి అగెనిస్ట్గా అని చెప్పేసి కేసులు పెట్టాడనమాట. ఆ ఎఫ్ఐఆర్ కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఈ ప్రమాదం గాడు చేసినటువంటి వ్యాఖ్యల యొక్క సారాంశాన్ని కాస్త హిందూ హృదయంతో అర్థం చేసుకుంటే, ఇలాంటి దొంగల వల్లే కదా మనం ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాము. సాయిబాబా అనేది ఎలా స్టార్ట్ అయ్యింది, ఎలా మారిపోయింది, ఈ రూపాంతరం చెందినటువంటి ఈ విషయాన్ని విశ్లేషణ చేయకపోతే హిందూ ధర్మం పూర్తి స్థాయిలో అధపాతాళానికి వెళ్ళిపోతుంది చాలా సులువుగా. ఇప్పటికే ఉన్నటువంటి శత్రుమోకుల దాడి వలన అదనంగా ఇది ఒక ఫ్యూయల్ అవుతోంది. ఈ విషయాన్ని తేటతల్లం చేస్తూ ఆధార సహితంగా మనం విషయాలు చెబుతుంటే ప్రూఫ్స్ అని బూతులు మాట్లాడే ఈ సన్నాసి మా అందరి మీద కేసులు పెట్టడం జరిగింది. ఎంతవరకు ఇది సబబు అనేది పక్కన పెడితే, కేసులకు ఎవడు భయపడ్డా కదా, ఇంకొంచెం ఎక్కువ అవేర్నెస్ చేస్తాం. ఎన్ని కేసులు వస్తే అంత ఇంధనం మాకు. సో ఇవన్నీ కూడా మీకు జనాలకి చెప్పడానికి అని చెప్పేసి ఈ ఉద్దేశంతో ఈ వీడియోలో కొంత సారం చెబుతూ, భవిష్యత్తులో ఇదే సాయిబాబా విషయం గురించి పూర్తి స్థాయి ఆధార సహిత పరిశోధనాత్మక అంశాలని అందించబోతూ ఉన్నాను. చాలా పెద్ద పెద్ద మేధావులే ఆల్రెడీ రాసి ఉన్నటువంటి, ప్రోగు చేసుకున్నటువంటి ఆ యొక్క విశేషాలని మీకు అర్థం చేసుకునేలాగా నేను అందిస్తాను. అవన్నీ కూడా మీరు చూడండి. చూసిన తర్వాత మీ ఇష్టం, మీరు ఏం మార్గంలో వెళ్తే అది మీ చాయిస్, నేనేమి కాదనను. కాకపోతే ఇక్కడ ఏమంటున్నాడు వీడు, వారం రోజుల పాటు ఉండి హిందుత్వం కోసం పనిచేస్తున్నటువంటి వారి మీద కేసులు పెట్టాడంట. ఎవరెవరిపైన అనేది కూడా నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. ఎప్పుడైనా రాముడికి వ్యతిరేకంగా, కృష్ణుడికి వ్యతిరేకంగా మాట్లాడిన ఏ దొంగ ఎదవలపైనైనా ఈ కేసులు పెట్టాడా? ఒక్కరోజన్నా సరే హర్ట్ అయ్యాడా?
వీడు సాయిబాబా మందిరాల పైనటువంటి ఎలిగేషన్స్ని కవర్ చేసుకోవడానికి అన్నవరం లేదా తిరుపతి లేకపోతే ఇతర హిందూ దేవాలయాల్ని కూడా తక్కువ చేయడానికి ఏమాత్రం కూడా వెనకాడడం లేదు అంటే ఎంతటి నీచుడో చూడండి. ఒక ఆడియో వీడిది బయటకు వచ్చింది. అందులో వాదిస్తూ రాముడు దేవుడని రాముడేమన్నా చెప్పాడా అని చెప్పి మాట్లాడాడు. పురాణాలని చదివేశాను, భగవద్గీతను అర్థం చేసుకున్నాను, రామాయణాన్ని అవపోసన పెట్టేశాను, మహాభారతాన్ని రంగరించుకున్నానని చెప్పేటటువంటి తాను ఒక ప్రవచనకారుడు, నెక్స్ట్ జనరేషన్కి నేనే అనేలాగా మాట్లాడేటటువంటి ఈ మూర్ఖ శిఖామణి రాముడు దేవుడని రాముడేమన్నా చెప్పాడా అని మాట్లాడుతున్నాడంటే ఎంతటి నీచుడో అర్థం చేసుకోవచ్చు. ఈ సాయిబాబా భక్తిలో పడి కొంతమంది హిందువులు ఈ విధంగా తయారవుతూ ఉన్నారు. ఈ సాయిబాబా అనే కాదు, ఏ బాబా లేదా ఏ మోడర్న్ గురువులు లేదా ఏ ధ్యానము ఇత్యాది వాటిని నేర్పేటటువంటి వ్యక్తులైనా సరే వాళ్ళ మాయలో పడిన తర్వాత దేనికి పనికి రాకుండా పోతున్నారు చాలామంది. గురువు అనేవాడు ఎలా ఉండాలి? అనుసంధానించేవాడిలా ఉండాలి. ఎవరికి అనుసంధానం చేయాలి? పరమాత్మకు అనుసంధానం చేయాలి. అంతేగాని నేనే అన్ని, నాకే నువ్వు అన్ని అర్పించే అనేలాగా ఈ కల్ట్ని తయారు చేస్తున్నారు. మీరు ఈ నవీన యుగంలో ఎంతమందినన్నా తీసుకోండి, ఇదే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఒకరి పేరు ప్రస్తావించాలి అని అనుకోక్కర్లా. ఇప్పుడు సాయిబాబా కల్ట్ లాగానే ఎంతోమంది బాబాల కల్ట్లు ఉన్నారు. వాళ్ళందరూ కూడా రాముణ్ణి, కృష్ణుణ్ణి, అమ్మవారిని, హిందూ సంప్రదాయాల్ని, భారతదేశాన్ని అంటే ఫీల్ అవ్వరు. వాళ్ళకి ఫరక పడదు. వీడన్నాడు ఈ ప్రమాదంగాడు, మతాలు మారిపోయినంత మాత్రాన నాకు ఫరక పడదని. ఆ వీడియో ప్లే చేస్తాను చూడండి. ఏదో పరిస్థితుల్లో కన్వర్ట్ అయ్యారనుకున్నా దానివల్ల ఫరకేం పడదు. ఇలా ఎందుకు తయారవుతున్నారు? ఈ కలి ప్రభావం వల్ల వీళ్ళందరూ ఈ బాబాల మత్తులో పడి తయారవుతున్నారు. సరే, సాయిబాబా విషయానికి వద్దాం. కొంతమంది సీనియర్ జాతీయవాదులు కూడా నా మీద పగబట్టారు. ఈ పాయింట్ని నేను జస్ట్ డిస్క్లోజ్ చేస్తే, ఎక్కడ సాయిబాబా అనే ఒక అంశాన్ని వ్యతిరేకించలేదు నేను ఇప్పటి వరకు కూడా. భవిష్యత్తులో దీని మీద నేను ఎలా మాట్లాడతానో తెలియదు, కానీ ఇప్పటి వరకు చాలా బ్యాలెన్స్డ్గానే వ్యవహరించాను. కానీ కేవలం వాళ్ళకున్నటువంటి గుడ్డి నమ్మకాన్ని ఛేదించటం మూలాన మనల్ని శత్రువులుగా చూసేటటువంటి మూర్ఖులు ఉన్నారు. ఆ సోకాల్డ్ సీనియర్ జాతీయవాది ఎవరో కూడా నేను చెప్తాను, నాకేమీ భయం లేదు. ఎందుకంటే ఇక్కడ మనం మాట్లాడాల్సింది సత్యము, ధర్మం, వీటి గురించి. అంతేగాని మనం ఈ మిగతా సర్కిల్స్ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. కమింగ్ టు దిస్ ప్రమాదంగాడు, ముందుగా ఎఫ్ఐఆర్ చూద్దాం. ఎఫ్ఐఆర్ తర్వాత డీటెయిల్స్లోకి వెళ్దాం. సరూర్ నగర్ పిఎస్లో కేసు నమోదైంది. సెక్షన్స్ కూడా మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. ఎఫ్ఐఆర్ నెంబర్ చూడొచ్చు, 352, 353 RW 3 క్లాజ్ 5 BNS యాక్ట్ కింద మా అందరి మీద కేసులు నమోదు చేశారు. ఎవరెవరి మీద అని మనం చూసుకుంటే ఆ లిస్ట్ కూడా చదువుతాను చూడండి. గోవింద సేవ సత్యభామ పైన, యూట్యూబ్ ఛానల్ హైందవుడు పైన, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఆకాష్ భరత్వాసి పైన, యూట్యూబ్ ఛానల్ అమృత సిద్ధి పైన, యూట్యూబ్ ఛానల్ అహం బ్రహ్మాస్మి పైన, ఇన్స్టాగ్రామ్ పేజ్ అయినటువంటి జానకీరామ్ కాస్మిక్ ట్యూబ్ అఫీషియల్ పైన, అలాగే రాధా మనోహర్ దాస్ గారి పైన, అలాగే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ నడుపుతున్నటువంటి ఐ మనోహర్ అనే వ్యక్తి పైన, సూర్య ఆకొండి అనే వ్యక్తి పైన, ఇక భరతవర్షను నడిపిస్తున్న దువ్వాడ శివప్రసాద్ అంటే నా పైన, యాక్ట్రెస్ మాధవీలత పైన, సనాతన సోదరుడు అనే ఇంకొక ఇన్స్టాగ్రామ్ పేజీ పైన, పార్వతి హిందూ ధర్మ రక్షణ అనే పేజీని నిర్వహిస్తున్న పార్వతి గారి పైన, ధర్మస్వామి గారి పైన, అలాగే భాస్కర్ కిల్లి గారు, హిందూ జనశక్తి లలిత్ కుమార్ గారి మీద కూడా కేసులు నమోదైనట్లుగా తెలుస్తోంది. ఏమిటి నేరం చేశాము అంటే, ఈ సాయిబాబా భక్తుల యొక్క పిచ్చి పీక్స్ లెవెల్కి వెళ్ళిపోయి సెక్యులరిజమో లేకపోతే హిందూ ఇతర దేవతల్ని కలుషితం చేయడమో చేస్తున్నారు. అలా చేయవద్దని చెప్పడమే తప్పైపోయింది. ఎందుకు చెప్పకూడదు? ఇప్పుడు మా ఇంట్లోకి ఒక అతిథి ఎవడన్నా వచ్చాడు, పోనీలే అని మర్యాద ఇస్తాం, 2 రోజులు అన్నం పెడతాం. వాడు ఇంటిని కంగాలు చేసేసి అరుపులు గోలలతో ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తే ఏం చేస్తాం? మెడపట్టి గెంటేస్తాం. అతిథి దేవో భవే, కానీ ఆడు రాక్షసుడిగా వ్యవహరిస్తే మెడపట్టి గెంటేస్తాం. ఇది అంతే. ఇక్కడ కూడా ఏం జరుగుతోంది అంటే ఇదే జరుగుతుంది. ఈ మార్కెటింగ్ పిచ్లో వాళ్ళు, మూఢభక్తి పిచ్చులో హిందువులు సనాతన ధర్మానికి హాని చేస్తుంటే ప్రశ్నించకుండా ఉంటామా? దానికి షిరిడీ సాయి భక్తి ఐక్య వేదిక అని ఒకటి ఏర్పాటై వాళ్ళు షిరిడీ సంస్థాన్ డైరెక్ట్గా మహారాష్ట్ర నుంచి ఒకటై ఈ కేసు నమోదు చేశారు. ఈ ప్రమాదంగాడు మధ్యలో ఉండి రాయబారం నేర్పాడంట. అరే ఇప్పుడు నీకేం వస్తుందిరా, దీనివల్ల ఏం ప్రయోజనం ఉంది? ఇంకా ఎక్కువ మాట్లాడతాం. ఇప్పుడు ఏం చేశాం తప్పు? షిరిడీ సాయిబాబా ముస్లిం అని చెప్పడం తప్ప, ఆయన వస్త్రధారణ కానీ, ఆయన యొక్క అల్లా మాలిక్ అనే నిత్యము మాట్లాడుతున్నటువంటి తీరు కానీ, లేదా అతను మసీదులో ఉండటం కానీ, ఆయన ఇటుక ముక్కలు పట్టుకునేవాడు. ఎందుకు పట్టుకుంటారు? ముస్లింలలో మూత్ర విసర్జన చేసిన తర్వాత కడుక్కోవాలి నీట్గా. సో నీళ్లు లేకపోయినా కూడా అలాంటి మట్టి బడ్డలు ఏమన్నా నీటిని పీల్చే గుణము కలిగినటువంటి ఇటుకలు అలాంటివి పట్టుకొని తిరుగుతారు. సో ఇవన్నీ లక్షణాలతో పాటుగా ఇంకా చాలా ఉన్నాయి. అది కూడా సాయి సచ్చరిత్రలో కేంద్రీకృతమై ఉన్నాయి. ఆ అంశాల ఆధారంగా అతను ఒక ముస్లిం. ఇప్పుడు ఆయన ముస్లిం కాబట్టి
ఒక హిందువుగా నేను ఎందుకు పూజించాలి అనేది మొదటి ప్రశ్న. సరే, ముస్లింగానే ఈశ్వరుడు వచ్చాడు అనుకుందాం గురువుగా. అయినప్పటికీ కూడా సాయిబాబా, సాయిరాము, సాయి కృష్ణ, సాయి దుర్గా, సాయి షణ్ముఖ, సాయి గీత, సాయి సహస్రనామావళి, సాయి ఏమో విష్ణువులాగా మారిపోయి శేషపాన్పు మీద ఉండటం, సాయి శివ అయిపోవడం, శివలింగం సాయిబాబా కాళ్ళ కింద ఉండటం, ఆంజనేయ స్వామి కాళ్ళ కింద ఉండటం, అలాగే విఘ్నేశ్వరుడు కూడా ఉపాలయంగా ఉండటం. ఏంటి ఈ దారుణం? ఏ శాస్త్రంలో ఉంది? ఏ ప్రమాణం చెబుతోంది? ఇంతకంటే అన్యాయం, ఘోరం ఇంకోటి ఉంటుందా? ఎంత చదివిన కానీ ఎన్ని వినను కానీ హీనుడవు గుణంబు మానలేడు అన్నట్లుగా ఈ దౌర్భాగ్యం ఏమిటి హిందువులకి? సాయిబాబాని ఎగ్జాక్ట్గా నీకు నచ్చితే సాయిబాబాలో పూజించుకో. ఇవాళనే హిందూ జనశక్తి లలిత్ కుమార్ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు. అందులో రమణానంద, భువనగిరిలో ఉన్నటువంటి రమణానంద అనే వ్యక్తి ఎప్పుడో రాసుకున్న పుస్తకంలో ఏం చెప్పాడు? నేను సాయి భక్తుడినైన పిమ్మట వెంటనే రాముడిని వదిలేశాను, రాముడికి సంబంధించిన విగ్రహాలని విసిరేశానని రాశాడు. అంటే ఇదేమి దౌర్భాగ్యము? గురువు అనేవాడు ఏం చేయాలి? భగవంతుడిని కలపాలి, భగవంతుడికి దగ్గర చేయాలి. అదేంటది? ఇప్పుడు ఈ సాయిబాబానే కాదు, భవిష్యత్తులో మరింత బాబాల గురించి, దొంగ సాధువుల గురించి, అలాగే ఈ మోడర్న్ ధ్యానం, యోగా నేర్పేటటువంటి వాళ్ళ గురించి కూడా నేను మాట్లాడతాను. వీళ్ళందరూ కల్ట్ ఫామ్ చేసుకుంటా ఉన్నారు. వాలంటీర్ల పేరుతో, వాళ్ళ పేరుతో, వీళ్ళ పేరుతో హిందుత్వాన్ని హీనం చేస్తూ ఉన్నారు, డొలతనం చేస్తూ ఉన్నారు. కాబట్టి వీటిని ప్రశ్నించాలి. ఆ ఉద్దేశంతోనే మేము మాట్లాడితే మా మీద ఈ ప్రమాదంగాడు అండ్ బ్యాచ్ కేసులు పెడతాడా? సరే, వాడు పెడితే పెట్టుకున్నాడు. నేను ఇక్కడ గురువు అంటే ఏం చెప్పాలనుకుంటున్నానంటే, అనుసంధానించేవాడు, ఆచారాలను భ్రష్టు పట్టించేవాడు కాదు. ఈరోజు గురువారం ఉంది. గురువారం అంటే ఏంటంటే గురువుకు సంబంధించిన వారం అవ్వాలి, లేదా లక్ష్మీ వారం అనే మరో పేరుంది, అమ్మవారికి సంబంధించిన వారం కావాలి. ఆ రోజు అలాంటి ఆచారాన్ని మనం పాటించే వాళ్ళం అవ్వాలి తప్ప 1950s 60sలోనో వచ్చినటువంటి ఈ కల్ట్ని ఫాలో అవ్వటము, ఈ గురువారం అనగానే సాయిబాబా 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 ఇదేంటండి? మొన్న వైకుంఠ ఏకాదశి అయితే సాయిబాబా ఆలయాలకు పోటెత్తటం, ఉత్తర ద్వార దర్శనం అంటూ సాయిబాబా గుళ్ళకు వెళ్ళడం ఏంటి? సాయిబాబాని అమ్మవారు అవతారం చేసేశారు, సాయిబాబాని విష్ణువు చేసేస్తారు, సీజన్కు తగ్గట్టుగా మార్చేస్తారు. అరే, ఈ ప్రధానంగా శాస్త్రానుసారం కట్టుకున్నటువంటి ఆలయాలు, అక్కడ ఉన్నటువంటి ప్రాణప్రతిష్ఠ, మంత్రశక్తి, ఇవన్నీ ఏం కావాలి? వీళ్ళే చెప్తా ఉంటారు ఇవన్నీ మందిరాలు అని. అవి మందిరాల, దర్గాల, లేకపోతే ఇంకేమన్నా మనకు అనవసరం. ఒకవేళ మనం నమ్మాం, మనం అందరం కూడా నమ్మిన వాళ్ళమే, సాయిబాబాని నమ్మనవాడేవాడు? విచక్షణ అనేది ఒకటి మొదలైన తర్వాత ఆత్మవివేకం అనేది ఒకటి ఉండాలి కదా. అప్పుడు వెంటనే తేరుకొని ఇలాంటి విషయాల పట్ల మనం వెనకడుగు వేయాలి. అలా కాకుండా ఇంకా అందులోనే ఉంటాను అంటే అంతకంటే మూర్ఖత్వమే ఉంది. నువ్వు హిందువు ఎలా అవుతావు నాకు అర్థం కాదు. నువ్వు హిందువు కానే కాదు, నాకు అలాంటి హిందువులు అనుకునే వాళ్ళు ఎవరైనా నాకు సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇవాళ కాకపోతే ఎప్పటికైనా సరే ఈ వేదన అనేది అర్థమవుతుంది మీకు. అరే, ఒకడు వచ్చేసి సాయిబాబా మందిరంలో నమాజ్ చేశాడు, అడ్డుకున్నారు మన వాళ్ళేమో సెక్యులర్ పాటలు పాడతారు. ఆ పాటలు కూడా మీకు పూర్వపు వీడియోలో వినిపించాను, మీరు చూస్తున్నారు కదా. హిందూ జనశక్తిలో కూడా లలిత్ కుమార్ గారు అవేర్నెస్ వీడియోలు చేస్తున్నారు. ఇప్పటికన్నా చూసి ఆలోచించండి. ఇప్పుడు సాయిబాబా గురువా దైవమా మీరే తెలుసుకోండి. సాయిబాబా సచ్చరిత్రని మూఢభక్తితో కాకుండా పరిశీలనాత్మకంగా చదవండి. అందులో ఎన్ని కల్పిత గాథలు ఉన్నాయి. మన వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కథని సగానికి సగం అందులో కాపీ పేస్ట్ చేస్తుంటారు. అసలు మన దగ్గర ఉన్నటువంటి గురువులు, మహానుభావులు ఎంతోమంది పేర్లు మనకి ఈరోజు వినిపించట్లేదు. వేమన లేదు, వీరబ్రహ్మేంద్ర స్వామి లేదు, శ్రీకృష్ణదేవరాయలు వారు లేరు, నన్నయ్య తిక్కన ఎర్రన లేరు, పోతన లేరు. వీళ్ళెవరు మన గురువులు కాలే. కానీ సాయిబాబా అయిపోయాడు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఒక ముస్లిం ఫకీర్ మాత్రం మనకి దేవుడు అయిపోయాడు. ఏమన్నా అంటే మహిమలు, ఏమన్నా అంటే ఇంకేదన్నా అంటారు, కానీ విచక్షణ మాత్రం వాడరు. ఎందుకంటే మేము నమ్ముకున్నాం, మా ఈగో ఒప్పుకోదు. మీ ఈగో తీసుకొని మీరు ఎక్కడన్నా పెట్టుకోండి కంఫర్టబుల్గా. అందుకనే నేను అనేది ఏంటంటే హిందూ చైతన్యం కావాలి. దేశభక్తి, ధర్మ నిరతి నేర్పనటువంటి ఏ ఆచారాలు లేదా ఏ బాబాలు, ఏ స్వామీజీలు, ఏ పీఠాధిపతులు మనకి నిరుపయోగమే. ఎందుకంటే వారు వికాసం వైపు నడవనివ్వరు, మూఢభక్తి వైపు నడిపిస్తారు. మహిమలు, మూఢభక్తి దయచేసి వేడండి అనేది ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నాను. చైతన్యం, వివేకం కలిగి ఉండాలి. శాస్త్ర విరుద్ధమైనటువంటి విషయాల పట్ల అవగాహన పెంచుకొని వాటిని దూరంగా ఉంచాలి. అలాగే దూరంగా ఉండేలాగా ఇతరులను కూడా చైతన్యపరచాలి. మరి ఇక్కడ చాలా మెయిన్ పాయింట్ ఒకటి మాట్లాడుతూ ఉన్నారు ఈ ప్రమాదంగాడు అండ్ బ్యాచ్. మన ప్రవచనకారులు, గురువులు కూడా ఇదివరకే చెప్పున్నారు కదా, మహాత్ములు చాలామంది వారికి సంబంధించిన ఆలయాలు కట్టారు కదా అంటే కట్టారబ్బా. నేను ఇప్పుడు ఏమంటానంటే, కరోనా వచ్చింది, మహాత్ములకి వచ్చింది, సామాన్యులకి వచ్చింది. అంత మాత్రాన మహాత్ములకు వచ్చింది కాబట్టి కరోనా ఒక గొప్ప అంశ అయిపోతుందా? అది వైరస్సే, అది వ్యాధే. అలాగే బాబాకు సంబంధించిన భక్తి అందరిలోనూ ప్రవేశించింది. అన్నింటా పరమాత్మను దర్శించేటటువంటి గొప్ప ఉత్కృష్టమైన ఆలోచన స్థితి హిందువుది. హిందువు అంటే ఏంటి? అందులో గురువులు ఉంటారు, భక్తులు ఉంటారు, శిష్యులు ఉంటారు, అధములు ఉంటారు, అల్పులు ఉంటారు, గొప్పవాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. సో వారి యొక్క నమ్మిక ఏమిటి? సహజంగా
చెట్టు పుట్టల్లోనూ కూడా చూసేటటువంటి ఈ తత్వం, భగవతత్వం, ఒక షిరిడి సాయిబాబా దానికి సంబంధించిన నెరేటివ్, ఆ కథ, ఆ కథానిక, ఆ వ్యాప్తి, ఆ మార్కెటింగ్ మాయలో పడ్డారేమో, వాళ్ళు అలా చెప్పారేమో, కానీ నిరంతరం అదే చెబుతున్నారా? లేదే. ఒక వేవ్ నడిచినప్పుడు చెప్పారు, ఆ వీడియోలో ఆ పాత వీడియోలు చూపించుకొని ఇప్పుడు ఇదిగో మీ ప్రవచనకారులు చెప్పారు, పీఠాధిపతులు చెప్పారంటే ఇప్పటికీ స్టిల్ కంటిన్యూగా ఎవరన్నా చెబుతూ ఉంటే కనుక వారికి ఆ పాయింట్లో నా డిస్రెస్పెక్ట్, వారిని నేను ఆ విషయంలో ఖండిస్తాను, వారికి నాకు ఆ అంశం వరకు సంబంధం లేదు. మిగతా పాయింట్ ఆఫ్ వ్యూ ఈ ప్రమాదం గాడిలాగా పగబట్టను నేను. ఏదన్నా ఒక విషయంలో డిఫర్ అయితే అక్కడ వరకు వారికి నాకు సంబంధం లేదు, అంతేగాని శత్రుత్వ భావన పెంచుకోను. నా ప్రయత్నం, నా అవేర్నెస్ కార్యక్రమాలు నేను చేసుకుంటా పోతాను. ఇలా ఉండాలి కదా. ప్రమాదం గడికి ఏకంగా కేసులు పెట్టేశాడు. రాముడు దేవుడు కాదంట, సాయిబాబా దేవుడు అంట. ఎవడు చెప్పాడరా నీకు? ఏ శాస్త్రం చెప్పిందిరా? ప్రూఫ్స్ అంట, ప్రూఫ్స్. అందుకని నేనేమంటానంటే పెద్దవాళ్ళు చెప్పుండొచ్చుగాక, లేదా చెప్తూ ఉండొచ్చుగాక, అదంతా కూడా కలి ప్రభావం. కరోనా ప్రభావానికి, కలి ప్రభావానికి అతీతులు ఎవరూ కాదు, అర్థం చేసుకోండి. ఇక షిరిడి సంస్థాన్ కూడా ఆలోచించాలి. మీరు ఏ ఎజెండాతో ముందుకు వచ్చారు, ఇప్పుడు ఏం నడుస్తోంది? మీరన్నా ఆ షిరిడి సాయిబాబా మందిరాల్లో మా హిందూ దేవీ దేవతల యొక్క పటాలకు కానీ లేదా విగ్రహాలకు కానీ అవమానం జరుగుతూ ఉంటే దాన్ని ఖండించండి. ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకోండి, లేదా మా సలహాలు సూచనలు తీసుకోండి. ఎలాగో కేసులు పెట్టారు కదా, మనం వాదోపవాదనలు చేసుకోవాలి కదా కోర్టులో, న్యాయస్థానాల్లో. అక్కడ చేసుకుందాం. అవసరమైతే మాతో ఓపెన్గా మీరు డిబేట్ కూడా పెట్టుకోవచ్చు, లేదా మీటింగ్ కూడా పెట్టుకోవచ్చు. మా యొక్క షరతులు, మా యొక్క ఆలోచనలు మీతో పంచుకుంటాం. ఇలాంటి ప్రమాదంగాడు, అసభ్యంగా మాట్లాడేవాడు, వీడు చెప్పే మాటలు విని మీరు మా మీద కేసులు పెడితే ఎవరికి లాసు? ఎవరు భయపడతారు? ఎందుకు భయపడాలి? హిందుత్వం కోసం పోరాటం చేయడం అంటే జీపే, ఫోన్పే బ్యాచ్ అని మాట్లాడేటటువంటి హిందూ సంస్థలకి, హిందుత్వం కోసం పోరాడే వారికి ఆర్థిక మూలాలు దెబ్బతీయాలని చెప్పేసి ఒక టెర్రరిజం స్థాయిలో కుట్రలో పన్నుతున్నటువంటి ఈ ప్రమాదంగాళ్ళు లాంటి వాళ్ళు, వీళ్ళు చెప్తే మీరు నమ్మేస్తే, మేమిన్నాళ్ళు పోరాటం చేస్తున్నది దేనికోసం? హిందుత్వం కోసం కదా. ఈ భారతదేశంలో హిందూ ధర్మం లేకపోతే సాయిబాబా ఎక్కడి నుంచి వచ్చాడు? హిందూ ధర్మంలో ఉన్న ఔన్నత్యము, విశాల హృదయమే కదా సాయిబాబా కూడా దేవుడయ్యేలా చేసింది. ఆయన ఒక ముస్లిం అయినా ఆరాధిస్తున్నారు ఎంతమంది హిందువులు. మరి ఎంతమంది ముస్లింలు, క్రిస్టియన్లు షిరిడి సాయిబాబాని కనీసం ఒక మనిషిగా యాక్సెప్ట్ చేస్తున్నారు, గురువుగా యాక్సెప్ట్ చేస్తున్నారు? ఇప్పుడు ఏమంటారు కొంతమంది, అంటే ముస్లింలు అంటే నీకు గిట్టరా? ఎందుకు గిట్టరు? అబ్దుల్ హమీర్ పరమవీర చక్ర భారతదేశం కోసం పోరాడి ప్రాణాలు విడిచాడు. ఆయన నాకు సాయిబాబా కంటే కొన్ని కోట్ల రెట్లు ఎక్కువ. అలాగే మనకు రాష్ట్రపతిగా సేవలు అందించినటువంటి అబ్దుల్ కలాం గారు, వారన్నా కూడా ఎనలేని గౌరవం నాకు, భక్తి నాకు. వీళ్ళందరూ కూడా ముస్లిమ్సే కదా, వీరిని కూడా రెస్పెక్ట్ చేస్తున్నాం కదా. ఇప్పుడు సాయిబాబాని ముస్లిం కాబట్టి వ్యతిరేకిస్తున్నాం, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించకండి. హిందూ దేవీ దేవతలకు అవమానం జరుగుతోంది. సాయి బాబా అంతవరకే. సాయి రాము, సాయి కృష్ణ ఇత్యాది ఈ పప్పులు ఉడకో. సాయి సచ్చరిత్రలో ఎన్నో హిందూ పురాణాల నుంచి తీసుకొచ్చినటువంటి కథల్ని కలిపేసి మిళితం చేసేసి ఇష్టం వచ్చినట్టుగా మార్చేస్తే అప్పట్లో చాగంటి కోటేశ్వరరావు గారు కూడా ఖండించారు. ఖండిస్తే ఆయన మీద పడిపోయారు. హిందువుల్లో చైతన్యం లేదు కాబట్టి ఆయన ఓడిపోయారు. ఓడిపోవడమే కాదు, ఆయన కూడా సాయిబాబా పటాన్ని ఎందుకు వచ్చిందిలే రిస్క్ అని చెప్పేసి ఇంట్లో పెట్టుకుని ఉన్నారు. ఆ విషయంలో చాగంటి వారిని కూడా మేము వ్యతిరేకిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో సాయిబాబాలను ప్రమోట్ చేయొద్దు అని ప్రవచనకారుల్ని, పీఠాధిపతుల్ని ఎందుకు నేను చేతులెత్తి మొక్కుతున్నానంటే అందులో ఉన్నటువంటి ఒక జాడ్యము, మూఢభక్తి హిందుత్వాన్ని హీనపరుస్తుంది కనుక. మరిన్ని విషయాలు ఆధార సహితంగా డైరెక్ట్గా విత్ డాక్యుమెంటల్ ప్రూఫ్స్తో నేను తదుపరి వీడియోల్లో వెల్లడిస్తాను. అంతవరకు సెలవు. జై హింద్, జై భారత్.